ఒక ఆమెకు ఒక్కడే కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు అవ్వడం వల్ల ఆమెకు అతడంటే చాలా ఇష్టమయ్యి చాలా గారాబంగా పెంచింది. ఆ అబ్బాయి ఏమో చీటికి మాటికి అందరి మీద కోపగించుకుంటూ చాలా చాలా వింతగా బిహేవ్ చేసేవాడు. చాలా కోపంతో అందరి మీద అరిచేవాడు. అప్పుడు ఆమెకు చాలా బాధ వేసేది, నా కొడుకుని ఎలా మార్చాలి అని. అప్పుడు వాళ్ళమ్మ నా దగ్గర పంపించు, నేను మారుస్తాను అని చెప్తుంది. ఆ అబ్బాయికి వాళ్ళ బామ్మ అంటే చాలా ఇష్టం. అలా వెళ్ళినప్పుడు చాలా అందరితో అరుస్తుండడం చూసి, సరే ఒక పని చేయి నాన్న, నువ్వు నీకు ఈసారి కోపం వచ్చినప్పుడల్లా నీ బ్యాగ్ ఉంది కదా, దాంట్లో ఒక్కొక్క బంగాళాదుంప వెయ్యి, నీకు కోపం వస్తున్నప్పుడల్లా అలా వేస్తూ దాన్ని అలాగే మోస్తూ వెళ్ళిపోతూ ఉండు అని చెప్పింది. సరే అన్నాడు. సరే అని అలా వేస్తూ ఉంటే వారం రోజులకి ఆ బంగాళాదుంపలన్నీ పాడైపోయి వాసన వస్తూ బరువు మోయలేక చాలా కష్టమై మళ్ళీ బామ్మ దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఏంటి బామ్మ ఇది, నాకు అసలు చేత కావట్లేదు అంటే, నీ కోపం కూడా ఇలాంటిదే నాన్న, నీ కోపం వల్ల ఇక్కడ వచ్చే దుర్వాసన లాగా నీ కోపము అందరి మీద స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు అందరూ నిన్ను దూరం పెట్టేస్తారు. నువ్వు ఈ బరువును మొయ్యలేనట్టే నువ్వు ఆ బరువును కూడా మొయ్యలేక ఒంటరివాడివైపోతావు అని చెప్తుంది. నిజంగా మనకున్న కోపాన్ని మన హృదయం ఒక్కటే కాకుండా మన శరీరం అంతా వ్యాపింపజేసుకొని మన ఆరోగ్యం మనమే పాడు చేసుకుంటాం. ఎందుకు అందరి మీద అంత కోపం? మీకు ఇష్టం లేకుంటే వదిలేయండి అంతే. అంతేకాని ప్రతి ఒక్కరి మీద మనము అలా అరుస్తూ పోతే మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. మనకి ఎవ్వరూ ఉండరు.